హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు పొట్లకాయ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామా. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఇది పొట్లకాయ నేను నీట్గా కడిగి వాష్ చేసి పైన లైట్గా పీల్గా తీసేసిన తర్వాత నేను చక్రాల కింద కట్ చేసుకున్నాను. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కల్ని, అందులో నేను ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నట్టయితే ఇందులో ఉన్న పసరు వాసన అనేది రాదనమాట. మనం ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న టేస్ట్గా ఉంటుంది. పసరు వాసన అనేది రాదనమాట. కలుపుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే తాలింపు దినుసులు వేసుకొని, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలని మగ్గించుకుందాము. పొట్లకాయ అంటే ఇష్టం లేని వారికి ఇలా కొబ్బరి కాంబినేషన్తో చేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పొట్లకాయ ముక్కల్ని వేసుకుందాము. ఇందాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చూసారు కదా, ఇలా పిండుతూ కానీ వేసుకున్నట్టయితే మనం వాటర్ అనేది వస్తుంది, పసరు వాసన అనేది రాదనమాట. చూసారు కదా, అలా వాటర్ సపరేట్ అయిపోతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇలా పిండుతూ వేసుకున్నట్టయితే మనకి పసరు వాసన అనేది అసలు రాదనమాట. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మనం చక్రాల కింద అయినా కోసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవచ్చు. నేనైతే చక్రాల కింద కట్ చేసుకున్నాను, కానీ మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది. మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. నేను ఇప్పుడు ఇందులోకి ఇందాక కొంచెమే సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, పొట్లకాయ మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇంకా లైట్గా మగ్గాలి కాబట్టి నేను ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా స్మాష్ అయిపోతుంది, బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోతుంది కదా. నేను ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి లేదు, అందుకే నేను పచ్చి కొబ్బరి ఒక 3-4 స్పూన్లు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కొబ్బరి కానీ వేసుకున్నట్టయితే టేస్ట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అలాగే నేను లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మనం ఇందులోకి కొబ్బరి వేసాం కాబట్టి కాసేపు మగ్గించుకుంటే మన పొట్లకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కొబ్బరి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గిన తర్వాత మన పొట్లకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈజీగా పొట్లకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూశారు కదా. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి కాంబినేషన్తో పొట్లకాయ ఫ్రై మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేనైతే డెఫినెట్గా ట్రై చేయమని చెప్తాను, అంత టేస్ట్గా చాలా బాగుంటుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.